ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఫోన్‌పే, గూగుల్ పేకి సంబంధించి 2 కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఫోన్‌పే, గూగుల్ పే వాడే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో, వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2 అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంటే. సో, పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే చేరుతుంది. ఒక 500 లైక్స్ అయితే కనుక చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రేపటి నుండి 2000 దాటి ఎవరైనా ఫోన్‌పే, గూగుల్ పే చేసినట్లయితే కనుక జీఎస్టీ పడుతుందని వార్తలు వస్తున్నాయి. దానిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అదేవిధంగా కొత్తగా ఫోన్‌పే, గూగుల్ పే యాప్స్ అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. వివరాలు చూస్తే దేశీయ డిజిటల్ చెల్లింపు విధానంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ ఒక సంచలనాత్మక మార్పు. డిజిటల్ పేమెంట్లలో యూపీఐది అగ్రస్థానంగా ఉంది. నిత్యం కోట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఎలాంటి ఛార్జీలు లేకుండా చిన్న పేమెంట్లు సైతం ఈజీగా చేసే సౌకర్యం యూపీఐ ద్వారా అందుతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. కూరగాయల నుంచి పెద్ద పెద్ద వస్తువుల కొనుగోళ్ల వరకు కూడా ఫోన్పే ద్వారానే యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు, ఫోన్ ద్వారానే. అయితే యూపీఐ పేమెంట్లపైన వస్తు సేవల పన్ను జీఎస్టీ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా చూస్తే రూ. 2000 ఆ పైన జరిపే యూపీఐ పేమెంట్ల మీద అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇలా ఏదైనా సరే 2000 దాటి మీరు ఎవరికైనా డబ్బులు కనుక పంపించినట్లయితే జీఎస్టీ వేయనున్నారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ అంటూ కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అవన్నీ కూడా అవాస్తవమని స్పష్టం చేసింది. 2000 విలువ దాటిన ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు కనిపించాయి. అయితే అవన్నీ పూర్తిగా అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు, తప్పుదోవ పట్టించేవి. అలాగే ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన కూడా ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్లను మరింత ప్రోత్సహించడమే తమ ఉద్దేశం అంటూ కూడా స్పష్టం చేసింది. నిజానికి 2000 మీద అలాంటి జీఎస్టీ వేస్తే ఆదాయం సంగతి పక్కనెడితే కనుక సామాన్యులు ఎంతో నష్టపోతారు. సో అటువంటిది ఏమీ లేదు. సో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం 2000 పైబడి చేసి యూపీఐ ట్రాన్సాక్షన్పై ఏకంగా 18% చొప్పున జీఎస్టీ వసూలు చేయాలని భావిస్తుందంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేశారు. పలు మీడియాలు సైతం దీనిపై వార్తా కథనాలు రాశాయి. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇది ఒక పెద్ద మార్గంగా కేంద్రం భావిస్తుందని పేర్కొన్నాయి. యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ అమలు చేస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిరు వ్యాపారుల వరకు అందరిపైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని ఆందోళన నెలకొన్నాయి. సో ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ప్రకటన చేసింది. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్, వీడియో తప్పకుండా లైక్ చేయండి. ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం బాగా పెరిగినప్పటికీ సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లోకి ఇటీవల నకిలీ చెల్లింపు యాప్స్ వచ్చేసాయి. వీటిని చూస్తే నిజంగానే గూగుల్ పే, ఫోన్పే, పేటీఎంల మాదిరిగానే కనిపిస్తాయి. నిజానికి ఇవి ఫేక్ చెల్లింపు యాప్లు. ఇవి డబ్బు పంపిన తర్వాత నోటిఫికేషన్ పంపించినట్లుగా చూపిస్తాయి, కానీ మీ అకౌంట్లోకి చెల్లింపు మాత్రం జరగదు. జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరూ ఇది మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల కూడా మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇలాంటి వాటి విషయంలో విక్రేతలు లేదా వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నకిలీ యాప్లను ఉపయోగించి అనేక మంది మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ప్రత్యేకించి చిన్న వ్యాపారులు ఈ మోసాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పారు. వాళ్ళు రోజు చిన్న వ్యాపారాలు చేసుకొని ఆ రోజుకు ఒక 500, 1000 రూపాయలు ప్రతి కష్టం మీద సంపాదించి ఇంటికి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు నిజంగా చాలా ఎక్కువ నష్టపోతారు. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ క్రమంలో వినియోగదారులు, వ్యాపారదారులు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నకిలీ యాప్ల్లో పడకుండా అసలైన యాప్లు మాత్రమే గుర్తించడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో మోసాలను గుర్తించి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని నిపుణులు సూచించారు. ఒకవేళ మీకు వీటిపై అవగాహన సరిగా లేనట్లయితే మ్యాక్సిమం డబ్బులు తీసుకోవడానికే ప్రయత్నించండి. ఈ మోసాలు ఎలా చేస్తున్నారంటే నోటిఫికేషన్ వస్తుంది కానీ మీకు డబ్బులు రావు. మార్కెట్లో యాక్టివ్గా ఉన్న నకిలీ చెల్లింపుల్లో కొన్ని చాలా అధునాతనమైన అంటే లేటెస్ట్ నకిలీ యాప్లు వచ్చేసినాయి. వాటిని గుర్తించడానికి చిన్న చిన్న వ్యాపారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ యాప్ చెల్లింపు నోటిఫికేషన్ సౌండ్, బీప్ సౌండ్ ఇవన్నీ కూడా ఒరిజినల్గా మీరు అకౌంట్లో చేస్తే ఎలా వస్తే అలాగే వినిపిస్తున్నాయి. సో ఇది అనేక మంది కూడా గుర్తించలేకపోతున్నారు. నిజంగానే డబ్బులు వేసారేమో అనుకుంటున్నారు. దీని కారణంగా చెల్లింపు కూడా పూర్తయినట్టు ఆ డబ్బులు కట్టేసినోడు ఫోన్లో చెల్లింపు పూర్తయినట్టు కూడా చూపిస్తుంది. అయినప్పటికీ మీ అకౌంట్లోకి డబ్బులు అయితే రావు. సో మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి నేను కన్ఫర్మ్ చేసుకుంటేనే మీరైతే కనుక వారిని పంపించండి. ఇలా మోసపూరిత లావాదేవీల విషయంలో స్కామర్లు నకిలీ చెల్లింపు యాప్లను ఉపయోగిస్తున్నారు. ఆ క్రమంలో వ్యాపారులు కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ చెల్లింపు లేదా యాప్ ఫోన్పే ద్వారా బ్యాంకు లావాదేవీలు మీ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయా లేదా
ఎంత వేశారో అమౌంట్ ఎప్పుడు వెంటనే తనిఖీ చేసుకోండి. స్క్రీన్ షాట్లు లేదా నోటిఫికేషన్లు మాత్రం ఆధారపడదు. కొంతమంది ఫోన్ చూపించేసి వెళ్ళిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతారు. అలాంటి డబ్బులు వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అలాంటివి అస్సలు చూడకండి. మీ అకౌంట్లోకి వచ్చినాయో లేదో మీ ఫోన్లో చెక్ చేసుకోండి. లావాదేవీ వివరాల్లో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయో లేవో పరిశీలించాలి. లావాదేవీని త్వరగా పూర్తి చేయమని మిమ్మల్ని కంగారు పెట్టేసి మీకు సమయం ఇవ్వని వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టైం అయిపోతుంది, త్వరగా చూడండి, ముందు పార్సిల్ ఇచ్చేయండి, లేదంటే అది ఇలా ఇచ్చేయండి అని చెప్పేసి డబ్బులు మీకు వేసేస్తున్నాను కంగారు పెట్టే వ్యక్తుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. వాళ్ళే ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రాంతంలో సాధారణంగా ఉపయోగించే చట్టబద్ధమైన చెల్లింపు యాప్ల గురించి తెలుసుకోండి. ఎవరైనా తెలియని యాప్ ద్వారా చెల్లింపు చేయమని అడిగితే జాగ్రత్తగా వహించాలి. రద్దీగా ఉండే దుకాణంలో గందరగోళాన్ని లేదా వ్యాపారి దృష్టి మరల్చడానికి ఆసరాగా చేసుకొని ఈ మోసగాళ్ళు నకిలీ చెల్లింపు యాప్లను ఉపయోగించి మోసం చేసే అవకాశం ఉంది. ఈ మోసపూరిత లావాదేవీల గురించి అందరికీ అవగాహన కల్పించమని కూడా చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, ఒక రూ. 1000 2000 నాకు ఇవ్వండి, మీకు ఫోన్‌పే, గూగుల్ పే చేస్తామని కూడా అమౌంట్ తీసుకొని ఇలాగ ఇటువంటి యాప్ల ద్వారా మీకు అకౌంట్‌లోకి పంపించమని, క్యాష్ లేదని చెప్పేసి కూడా కొంతమంది అడిగి తీసుకుంటుంటారు. అటువంటి వాటికి కూడా ఎవరి దగ్గర డబ్బులు ఇవ్వడం గానీ, అలాంటి అకౌంట్‌లో తెలియని వారితో మీ అకౌంట్‌లోకి అమౌంట్ వేయించుకోవడం గానీ అలాంటివి కూడా చేయకండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.